रूप से ऑपरेशन कर रही हैं और किसी भी पोर्ट पे किसी तरह की कंजेशन की कोई सूचना नहीं है। 25 अप्रैल 2026 को एक टोगो फ्लैग्ड केमिकल टैंकर MT सिरोन సో ఇది ఒక టోగో దేశానికి చెందినటువంటి ఒక ఆఫ్రికన్ దేశానికి చెందిన ఒక కెమికల్ ట్యాంకర్గా తెలుస్తుంది. వార్నింగ్ షాట్స్ ఫైర్ అయ్యాయి, కానీ షిప్కి పెద్దగా నష్టం జరగలేదు. అట్ ది సేమ్ టైం లోపల ఉన్నటువంటి భారతీయులందరూ కూడా సేఫ్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏప్రిల్ 25న ఈ దాడి జరిగింది, అంటే 2 రోజుల క్రితం. ఇట్స్ 27th నౌ. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కమ్యూనికేట్ అయింది. భారత్ ఇరాన్తో మాట్లాడింది, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలుసుకుంది, షిప్తో కమ్యూనికేట్ అయింది, అందరూ సేఫ్గా ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ని మనకు అందిస్తున్నారు. అండ్ రీసెంట్గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో వరుసగా ఇరాన్ దాడులు చేస్తూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా భారత్కి సంబంధించిన 2 షిప్పుల మీద దాడులు జరగడం మనం చూసాం. ఒకటి త్రుటిలో చాలా తక్కువ డ్యామేజ్ తప్పించుకుంటే మరొక షిప్ కొంత డ్యామేజ్ అయింది. కాకపోతే భారతీయులు ఎవరు ప్రాణాలు కోల్పోలేదు ఆ ఘటనలో. కానీ దీనికి సంబంధించి భారత్ చాలా సీరియస్ అయింది. భారత జెండా ఉన్నటువంటి షిప్ మీద ఎలా దాడి చేస్తారు అంటూ ఇరాన్ని ఒక ఎక్స్ప్లెనేషన్ అడిగింది. అండ్ ఇరాన్తో మాట్లాడిన తర్వాత ఇరాన్ కూడా ఈ విషయంలో మేము నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉంటామని ఒక సమాధానం చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. ఈవెన్ ఆఫ్టర్ దట్ మరికొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి ఇరాన్కి భారత్కి మధ్యలో. సో సిచ్యువేషన్స్ ఆర్ క్వైట్ గుడ్ నౌ ఇండియా అండ్ ఇరాన్కి మధ్యలో. కాకపోతే ఇప్పుడు జరిగినటువంటి ఈ షిప్ మీద దాడికి సంబంధించి భారత్ మరొకసారి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. అంతా సేఫ్గా ఉన్నారు. ఖచ్చితంగా అది భారత నౌక కాకపోయినప్పటికీ భారతీయులు ఉన్నటువంటి ఏ నౌక మీద దాడి జరిగినా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మన పౌరుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి భారత్ వెంటనే ఈ విషయంలో రెస్పాండ్ అయింది. అండ్ వీ కెన్ సీ వరుసగా ఏప్రిల్ 22న ఇరాన్ గన్ బోట్స్తో ఫైర్ చేసింది ఒక గ్రీస్కి సంబంధించినటువంటి ఒక షిప్ మీద. షిప్ బ్రిడ్జ్ మొత్తం చాలా తీవ్రంగా దెబ్బతింది. IRGC ఈ షిప్ని స్వాధీనం కూడా చేసుకుంది. గ్రీస్కి సంబంధించినటువంటి షిప్ ఇది. ఆ తర్వాత భారత్కి సంబంధించి 2 షిప్పుల మీద దాడి జరగడం మనం చూసాం. అయితే పెద్దగా నష్టం జరగలేదు, ఎవరు ప్రాణాపాయం కూడా ఏమీ జరగని పరిస్థితి మనం చూస్తున్నాం. VLCC ట్యాంకర్ మీద ఈ దాడి జరిగింది, సన్మార్ హెరాల్డ్ మీద. మరోవైపు ఫ్రాన్స్కి సంబంధించినటువంటి షిప్ మీద కూడా ఒక కంటైనర్ షిప్ మీద ఇరాన్ దాడి చేసింది. ఒమన్ తీరంలో రాకెట్ దాడి చేసింది. కాకపోతే కొద్దిపాటి నష్టమే జరిగింది ఆ షిప్కి కూడా. అట్ ది సేమ్ టైం ఇక అంతకుముందు వరుసగా సమ్ యూరోపియన్ కంట్రీస్కి సంబంధించినటువంటి కొన్ని షిప్స్ మీద దాడులు జరగడాన్ని మనం చూసాం. అలాగే ఖతార్ సంబంధించిన షిప్ మీద కూడా దాడి జరగడాన్ని మనం చూసాం. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఓవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి బయట వైపు బ్లాకేడ్ కంటిన్యూ అవుతుంది, US బ్లాకేడ్. సో ఏదైనా షిప్పు ఇరాన్కి సంబంధించిన షిప్ కానీ ఇరాన్తో వ్యాపారం చేస్తున్నటువంటి ఇతర దేశాల షిప్లైనా సరే తమ అనుమతి కూడా అక్కడ అవసరం అవుతుంది, లేదంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఇరాన్కి సంబంధించిన షిప్ల మీద చాలా సీరియస్ సర్వేలెన్స్ కొనసాగుతుంది. మరోవైపు ఇరాన్ ఏమో మొత్తం అమెరికాకి సంబంధించి ఇజ్రాయెల్కి సంబంధించిన మిత్ర దేశాల షిప్లన్నింటినీ కూడా బ్లాక్ చేసి పడేసింది. కేవలం ఇటు రష్యా, చైనా, భారత్ అండ్ పాకిస్తాన్, మరికొన్ని జపాన్ ఇలాంటి దేశాలకు సంబంధించినటువంటి కొన్ని షిప్లు మాత్రమే అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఏ క్షణంలో ఎవరు ఏ షిప్ మీద దాడి చేస్తారో తెలియని పరిస్థితి, అలాంటి ఒక గందరగోళ పరిస్థితి అక్కడ ఉంది. మనం ఈ మధ్య ఫ్రీక్వెంట్గా వింటున్నాం, చాలా సీరియస్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఏదైనా చిన్న తేడా వచ్చినా సరే ఫస్ట్ అటాక్ చేసి ఆ తర్వాత మాట్లాడుతుంది ఇరాన్. ఈవెన్ ఇప్పుడు ఈ టోగోకు సంబంధించిన షిప్ విషయంలో కూడా అదే జరిగింది. ఫస్ట్ శాంపిల్ అటాక్స్ చేసేశారు, వార్నింగ్ అటాక్స్ చేసేశారు, ఆ తర్వాతే వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోయినా సరే దే ఆర్ ఇన్ డేంజర్. సో ఇండియా ఈజ్ వెరీ కేర్ఫుల్. ఈ విషయంలో చాలా ప్రాపర్గా కమ్యూనికేట్ అవుతుంది ఇరాన్తో. మొన్న జరిగినటువంటి మిస్టేక్ తర్వాత ఈవెన్ ఇరాన్ ఈజ్ ఆల్సో వెరీ కేర్ఫుల్ నౌ. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరోవైపు అమెరికా ఇరాన్ని హెచ్చరిస్తూ వస్తుంది, మేము మీ ఆయిల్ ఫీల్డ్స్ మీద దాడి చేస్తామని. ఇరాన్ హెచ్చరించింది, అమెరికా ఒకవేళ మా ఆయిల్ పైప్ లైన్స్ మీద కనుక దాడి చేస్తే మేము అమెరికా మిత్ర దేశాలైనటువంటి మిగతా దేశాల మీద దాడి చేస్తాం, లైక్ ఇరాక్ కానీ లేదంటే UAE కానీ ఖతార్ కానీ ఈ దేశాల మీద మేము దాడులు చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆయిల్ స్టోర్స్ని కొట్టేస్తామని చెప్పేసి చెప్తుంది. దానివల్ల
యుఎస్కి నష్టమే, యూరోపియన్ కంట్రీస్కి నష్టమే, ఇన్ఫ్యాక్ట్ ఇండియాకి కూడా నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ఎప్పుడు ఏ దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి. బట్ ట్రంప్ ఈజ్ వెరీ కేర్ఫుల్ నౌ. ఎందుకంటే ఒక్కసారి దాడులు మొదలు పెడితే ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గడం లేదు. దే ఆర్ రెడీ టు లూజ్. కాబట్టి ట్రంప్ నష్టపోయే పరిస్థితుల్లో లేడు. కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితి సైలెంట్ అయిపోతున్న సందర్భం మనకు కనిపిస్తుంది. బట్ ఇట్స్ వెరీ క్లియర్ దట్ ట్రంప్ ఈజ్ ప్లేయింగ్ ఏ డబుల్ గేమ్. ఇక్కడ చర్చల పేరుతో ఓ పక్క అది జరగదని తెలిసి, సక్సెస్ అవ్వని తెలిసి చర్చలు జరపడానికి ప్రయత్నాలు చేయడం, మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా ఇరాన్కి సంబంధించిన షిప్పులను అక్కడ ఆ బ్లాకేడ్ పేరుతో మొత్తం వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలని ప్రయత్నించడం, హస్తగతం చేసుకోవడం.